నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన మహోత్సవ కార్యక్రమానికి నిర్వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సిబ్బందికి హితవు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యం కాపాడటంతో పాటు పచ్చదనం పెరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆయన అన్నారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర పర్యావరణం అందించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి బుధవారం బోధన్ పట్టణంలోని మధుమలాంచ డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లాంఛనంగా మొక్కలు నాటి జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత గురించి ఎవరికి వారు గుర్తిస్తూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఇది మనకే కాకుండా మన భవిష్యత్తు తరాలకు కూడా ఎంతగానో ఉపకరిస్తోందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగానే కాకుండా మన అవసరాల రీత్యా కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేయాలని ఆయన సూచించారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తోందని గుర్తు చేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, తమ పిల్లలను అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ బడులలో చదివించాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డిఆర్డీఓ సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎన్నిచ్చిండు? 2,20,000 కార్డు ఇచ్చిండు. ఇది 10 ఏళ్ళలో. ఇప్పుడు మనం వచ్చి 1.5 year కూడా కాదు, 1.5 సార్లు ఏమవుతాం, ఏడాది అర్థం కూడా కాదు. 6 లక్షలు ఇచ్చినాం, అంతేనా? 6 లక్షలు ఇచ్చినాం. ఎన్ని? 6 లక్షలు. ఆయన ఎన్ని ఇచ్చిండు? మీ సారు సారే ఎన్ని ఇచ్చిండు? 3 ఇచ్చిండు. మనం డబ్బులు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం. ఇంకా 3 లక్షలు ఇస్తున్నాం. ఎలిజిబిలిటీ నరక కూడా తయారు. ఎలిజిబిలిటీ బట్టి 3 లక్షలు ఏం గుర్తు కాదు, ఎక్కడ కావచ్చు దగ్గర కావచ్చు. కానీ 3 లక్షలు బీద వాళ్లకు, రానోళ్లకు ఇయ్యాలి. ఏదైనా తప్పులు చేస్తే ఇబ్బంది అవుతారు. ఇవన్నీ
ఎందుకొరకు వేస్తున్నాం? మన పిల్లలు, మన భవిష్యత్తు కొరకు, పిల్లల కొరకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రైవేట్లో పంపుతారు, నెలకు 2000, 2000 అవుతున్నాయి కదా, అవుతున్నాయి. అప్పుడు కూడా పట్టించుకోలే, మొన్న నుంచి పట్టించుకుంటున్నాం. ఇప్పుడు మన పిల్లలు 10వ తరగతి మన డిస్టిక్ లో 8600 మన పిల్లలు చదువుకున్నారు, ఎగ్జామ్స్ రాశారు. ప్రజాప్రభుత్వం తెలంగాణ మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రధాన ఉద్దేశమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మహిళా సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి సోలార్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అద్దెకిచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీని ద్వారా మహిళలకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోందని చెప్పారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజు క్రిస్టియన్ మైనారిటీ శాఖ ద్వారా మంజూరైన 7 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం తెలంగాణ మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. మహిళా సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి సోలార్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వంకి అద్దెకివ్వాలని చేశారు. దీని ద్వారా మహిళలకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోందని అన్నారు. మహిళలకు మంచి వ్యాపారమని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జక్రాన్పల్లి తహసీల్దార్ పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జక్రాన్పల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, క్రిస్టియన్ మైనారిటీ శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన నియోజకవర్గానికి 7 కుటుంబ మిషన్లు శాంక్షన్ అయిన మైనారిటీ వెల్ఫేర్ ఫైనాన్స్ స్కీమ్ నుండి మీకు ప్రత్యేకంగా అంటే శుభాకాంక్షలు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి స్వలంబన కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉండాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో దాంట్లో మీరు అందరూ గ్రూప్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐకేపీలో ఇప్పుడు బిజినెస్ బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. మీరు రోజు పేపర్లో కూడా చదువుతూ ఉన్నారు. ఇంతకుముందు మహిళా సంఘాలంటే కోళ్ళు పెంపకము లేదంటే అంటే పాల పంపిణీ కానీ ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటుండే, అంటే గ్రామీణ వ్యవస్థలో ఉంటుండే. ఇప్పుడు మీరు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, రైస్ మిల్స్, మన ఏమంటారు గిడ్డంగులు ఏమంటారు గోడౌన్స్, రకరకాల బిజినెస్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళ మహిళా క్యాంటీన్స్ అనుకుంటున్నాం అన్నిట్లో కూడా. సో మీ స్కూళ్ళల్లో కానీ మన కాలేజీలలో కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళలో కుట్టు మిషన్లు మనం ఏమంటారు బట్టలు యూనిఫామ్ డ్రెస్సులు అవి కూడా అందరు కూడా మేము మహిళా సంఘాలకే ఇస్తుండ్రు. అట్లా చూద్దాం. ఇప్పుడు కాకుండా ఇప్పుడు ఈసారి అంటే టైం లేట్ అయింది కానీ నెక్స్ట్ టైం మాత్రం మనం బ్రాహ్మణపల్లి ఆ తొల్లికొండ ఏరియాకి సంబంధించిన అన్ని స్కూల్ కూడా వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు కుట్టిస్తారు. వీళ్ళకు దగ్గర 75 నుండి 80 రూపాయలు ఇస్తారమ్మ ఒక డ్రెస్కు. సో ఒక స్కూల్లో ఒక 500 మంది ఉంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు 30-40 వేల బిజినెస్ మీరు చేయగలుగుతారు. సో అట్లా ఏదైనా ఉంటే ప్రోత్సాహం ఇస్తాం. కానీ అంటే దీన్ని వాడుకోండి, మీరు కూడా మంచిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలంటూ కార్మికులు చేసిన నినాదాలు హోరెత్తాయి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయవంతమైంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక విధానాలను కార్మిక నాయకులు దుయ్యబట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయల వేతనం చెల్లించాలని కోరారు. పాత ఏదైతుందో 29 లేబర్ కోడ్లు కార్మికులకు అనుకూలమైనవి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని వెంటనే రద్దు చేసి 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి యథావిధిగా 29 కోట్లను అట్లనే పునఃప్రారంభించాలి. లేదంటే మా కార్మికులు ఆగ్రహానికి గురయ్యాక తప్పదు. ఎందుకంటే చాలీచానల జీతాలతో మా మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ఇతర కార్మికులు ఎవరైతున్నారో సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఏదైతే 8 గంటల పని దినం ఉన్నదో 12 గంటలకు కుదిస్తున్నారు. ఇది కార్మికుని నడ్డి విరిచినట్టు. ఇది
శ్రమ దోపిడీ, కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో శ్రమ దోపిడీ చేస్తుంది కార్మికునికి. యథావిధిగా 8 గంటల పని దినాన్ని కుదించి కనీసం సుప్రీంకోర్టు ఏదైతే మనకు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ప్రతి కార్మికునికి 26,000 జీతం ఇవ్వాలని ఉన్నదో అదే ప్రకారంగా ప్రభుత్వం మాట నిలుపుకొని ఇవ్వాలి. ఏఐసిబిఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెలో పాల్గొని నిరసనను తెలిపారు. బ్యాంకుకు తాళం వేసి ఉద్యోగులు ధర్నాకు దిగారు. దీంతో బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కేంద్రంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. నేషనల్ జనరల్ స్ట్రైక్ సందర్భంగా టీసీసీ బీఈఏ కరీంనగర్ యూనిట్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మెట్పల్లి కోఆపరేటివ్ బ్యాంక్ ఈరోజు బంద్ చేయడం జరిగింది. మా డిమాండ్స్ వచ్చేసి 5 డే బ్యాంకింగ్, 5 రోజుల పని దినములు వెంటనే ప్రవేశపెట్టాలి. కోఆపరేటివ్ వ్యవస్థలో 2 అంచెల విధానం వెంటనే ప్రవేశపెట్టాలి. సహకార సంఘాలు, సహకార బ్యాంకులపై విధిస్తున్న కఠిన చర్యలు వెంటనే రద్దు చేయాలి. ప్రైవేటీకరణ మరియు ట్రేడ్ యూనియన్ హక్కులను కాపాడాలి. కేంద్రం కార్మిక చట్టాలను సవరించడం మానుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ స్వస్తి చెప్పాలని హితవు పలికారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వస్తి చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించిన భారత్ బంద్కు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా భారత్ బంద్కు మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. బుధవారం నాడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులు హరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా కార్మికుల సామాజిక భద్రతను గాలి కొదిలేసిందని విమర్శించారు. కేవలం పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. దురదృష్టవశాత్తు 2014 నుంచి కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు సవరించి బ్యాక్డోర్ విధానాలకు తెరలేపిందని ఎండగట్టారు. కార్మిక చట్టాలను సవరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు భద్రత లేకుండా పోతోందని, అందుకు ఇటీవల హైదరాబాద్లో ఒక పరిశ్రమలో జరిగిన ప్రమాదమే ఒక ఉదాహరణ అని ఆమె తెలిపారు. నగరంలోని అమ్మానగర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యటించారు. బ్రిడ్జికి బీటీ లింక్ రోడ్డును త్వరలో పూర్తి చేస్తామని, రోడ్డుకి ఇరువైపులా మరియు డివైడర్ల మధ్యలో గల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను వెంటనే తొలగింపజేసి వన మహోత్సవంలో భాగంగా మంచి మొక్కలు పెట్టిస్తామని చెప్పారు. నగరంలోని అమ్మానగర్లో నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు విన్నవించడంతో బుధవారం నాడు అమ్మానగర్కు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విచ్చేసి అమ్మానగర్లో దాదాపు గంట సేపు కలియ తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకుంటూ కాలనీలో గల రోడ్డు గుంతలను, రోడ్డుకి ఇరువైపులా డివైడర్ల మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను మరియు వెంకటేశ్వర ఆలయం దగ్గర నిర్మించిన బ్రిడ్జు ప్రక్కన మట్టి రోడ్డు బురదతో ఉండటాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ బ్రిడ్జికి బీటీ లింక్ రోడ్డును త్వరలో పూర్తి చేస్తామని, రోడ్డుకి ఇరువైపులా మరియు డివైడర్ల మధ్యలో గల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను వెంటనే తొలగింపజేసి వన మహోత్సవంలో భాగంగా మంచి మొక్కలు పెట్టిస్తామని అన్నారు. వీధి లైట్లను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. కాలనీలో గల కుక్కల బెడదను నివారిస్తామని, 3.5 ఎకరాలు గల పార్కును అభివృద్ధి చేస్తామని కాలనీ వాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మానగర్ సొసైటీ అధ్యక్షులు రెంజర్ల నరేష్, అమ్మానగర్ గృహవాసుల సంఘం అధ్యక్షులు ఎండల కిషన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి కిషన్, ఉపాధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, కోశాధికారి మహేందర్, వారాహి దేవాలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సూరి తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ను ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వరరెడ్డి తనిఖీ చేశారు. నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలపై సిబ్బందికి వివరణాత్మక సూచనలు చేశారు.
ఆరుమూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి కమరపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి స్టేషన్ సిబ్బందితో పరేడ్ నిర్వహించారు. ఆ తర్వాత స్టేషన్లో రికార్డులు, కేసు డైరీలు, నిత్య కార్యకలాపాల నమోదు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సిబ్బందికి విధుల నిర్వహణపై సూచనలు చేశారు. శ్రద్ధతో విధులు నిర్వహించాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామాలను నిఘా పెంచి నేరాల నివారణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ జి అనిల్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ, ఫ్రాంచైజ్ అమలైతే ప్రజలకు భారమైన టారిఫ్లుంటాయని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. దీంతో వ్యవసాయదారులకు సబ్సిడీ తగ్గింపు, ఉద్యోగ భద్రతపై ముప్పు, సామాన్యులపై భారం తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, ఫ్రాంచైజ్ విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు బుధవారం నాడు టీజీఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగులు పనిముట్టు మరియు నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. జేఏసీ రాష్ట్ర కార్యాచరణ కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ అమలైతే ప్రజలకు భారమైన టారిఫ్లు, వ్యవసాయదారులకు సబ్సిడీ తగ్గింపు, ఉద్యోగ భద్రతపై ముప్పు, సామాన్యులపై భారం తప్పదని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్ ఆర్ బాలేష్ కుమార్ మాట్లాడుతూ ఫ్రాంచైజ్ విధానాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. జేఏసీ కో కన్వీనర్ తోట రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ విద్యుత్ జేఏసీ ఎప్పుడు కాల్ ఇచ్చినా గానీ మనమంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యుత్ రంగ ప్రజల హక్కుగా ఉండాలని, లాభాల కోసం ప్రైవేటీకరణ చేయటం సమంజసం కాదని స్పష్టం చేశారు. ప్రజారంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాశీనాథ్, ఆర్ చంద్రశేఖర్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ తన వంతు బాధ్యతగా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఒకసారి. ఎందుకంటే ఇవాళ అందరికి కూడా ప్రతి ఒక్కరి ఆఫీసుకి వెళ్ళి రావాలని చెప్పేసి ఎదుర్కొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే ఇవాళ ఉత్తరప్రదేశ్ లో 70 జిల్లాలు అత్యధిక వినియోగం ఉన్న మరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశే. మరి అక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో సహా మొత్తం సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన అక్కడ ఆయన్ని ఎదుర్కొని మరి సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ మొత్తం టోటల్ గా కార్మికులు మొత్తం కార్మిక హక్కులను కాలరాసి మొత్తం మరి నిరుద్యోగ సమస్యని పెంచాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి ఇవాళ మీకు తెలుసు రేపు ఈ లేబర్ కోడ్ అనేది వస్తే 10 గంటలను పెంచుతానని కూడా చెప్పడం జరుగుతుంది. లేబర్ కోడ్ లో పొందుపరచడం జరిగింది. 10 గంటలు 8 అవర్స్ ఇప్పుడు ఆ 8 అవర్స్ 10 అవర్స్ కూడా చేయడం జరుగుతుంది. మరి పెన్షన్ కూడా ఈపీఎఫ్ పెన్షన్ కూడా రాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ గవర్నమెంట్. బాల్కొండ డివిజన్లో కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి ప్రధాన రోడ్డు వెంబడి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే పనిలో పడిందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సవరణల పేరుతో నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాలతో తిప్పికొడదామని పిలుపునిచ్చారు. అనంతరం టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచి
పెట్టుబడిదారులకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికులకు 26,000 చొప్పున వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకుడు అల్తాఫ్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, సిఐటియు నాయకులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు మహేందర్, గంగవ్వ, జ్యోతి, యమున, ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులు ఒక్కరోజు సమ్మె చేపట్టారు. ఏఐటియుసి ఇచ్చిన పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 చట్టాలను పునరుద్ధరించాలని, నూతనంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూ ఛార్జీలు 25 రూపాయలకు పెంచి జిల్లాకు రావాల్సిన 5 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా సొంత గోదాములు నిర్మించాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు భానుచందర్, లత, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పూర్వం నుంచి ఉన్న మార్గాన్ని ఓ పెట్రోల్ బంక్ యజమాని మూసివేయడంతో రైతులతో పాటు స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వే నంబర్ 17లో ఉన్న భూమిని తనదిగా పేర్కొంటూ స్థానిక పెట్రోల్ బంక్ యజమాని పూర్వీకుల కాలం నుండి ఉన్న ప్రధాన దారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములతో పాటు ప్రక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు వెళ్లే దారిని ఆక్రమణకు గురి చేయడంతో రైతులు, గ్రామస్తులు గత 6 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు పంట భూములకు చేరలేక నష్టాల్లో కూరుకుపోతున్నారని, ఇళ్లు ఉన్నవారు సురక్షితంగా వెళ్లేందుకు వీలు లేక ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి పాతదారిని పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రెండు పక్కల రోడ్డు ఉంది. 40 సంవత్సరాల నుంచి మేము అక్కడ నడుస్తున్నాం. వ్యవసాయ భూమికి అక్కడి నుంచి వెళ్తున్నాము. అక్కడ మిగతా వాళ్ళు గృహాలు కట్టుకున్నారు. అక్కడ 15-20 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకు కూడా అదే రోడ్డు నడుస్తూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో వాళ్ళు దాన్ని ఆక్రమించి ఇబ్బంది పెడితే మేము దాన్ని అడ్డుకున్నాము. అయితే అడ్డుకుంటే వాళ్ళు మా మీదికి అటాక్ చేస్తే మేము ఎడిపల్లి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చినాము. అండ్ కలెక్టర్ గారికి ఇచ్చినాము. దీన్ని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గురి చేసి దారి అసలు ఇవ్వడం లేదు. మధ్యకాలంలో కబ్జాకు గురి చేస్తే మేము అడ్డుకోవడం జరిగింది. దాని గురించి సామరస్యంగా మాట్లాడుకుందామంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ లేకుండా దాన్ని కబ్జా చేయడం జరుగుతున్నది. దానికి మేము ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి కాంప్లైంట్ చేయడం జరిగింది. మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలను ఐకేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆడంబరాలకు స్వస్తి పలికి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి స్ఫూర్తిని నింపారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్, చౌట్పల్లి గ్రామాలలో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది, మహిళలు మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలను ఆదర్శవంతంగా నిర్వహించారు. పుట్టినరోజు కేకులు, స్వీట్లు, ఇతర ఆడంబరాలకు డబ్బులు వృధా చేయకుండా పలువురు నిరుపేద మహిళలను గుర్తించి వారికి బియ్యము, పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి మండల ఐకేపీ ఏపీఎం ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలకు వృధా ఖర్చులు చేయకుండా తమ సంస్థ ప్రధాన లక్ష్యమైన పేదలకు సహకరించేలా ఉండాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మహిళా సంఘాల సభ్యులు తమ పిల్లల పుట్టినరోజున ఇతర పేదలకు సహకరించేలా సందేశం ఇవ్వగలిగామని అన్నారు. కాగా బియ్యం, పప్పులు మహిళా సమైక్య ప్రతినిధులు, సిబ్బంది సమకూర్చడం విశేషం. ఈ కార్యక్రమంలో సీసీలు భాగ్యలక్ష్మి, చౌట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సమైక్య ప్రతినిధులు, వివోఏలు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మంత్రి సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలంటూ కార్మికులు చేసిన నినాదాలు హోరెత్తాయి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద సభ జరిపి ధర్నా చౌరాస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్లు అధ్యక్షత వహించారు. ఈ సార్వత్రిక సమ్మెకు వక్తలుగా వచ్చిన ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఓమయ్య, సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరు రాములు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి భూమయ్యలు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొని జయప్రదం చేశారని అన్నారు. ఈ సమ్మె విజయం మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసిందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆరోపించారు. ఆదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్గా వ్యవహరిస్తోందని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతోందని అన్నారు. ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు దండుకుంటుందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటుందని అన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులని ముద్ర వేస్తూ ప్రజాస్వామ్యవాదులను నిర్బంధిస్తోందని అన్నారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలని అన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మికులకు విప్లవ జయజయలు తెలియజేశారు. ఈ సమ్మెకు సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్యలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 10 రూపాయలు ఉన్న ఉప్పు ప్యాకెట్ 30 రూపాయలు చేసి, 50 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ధరని 150 చేసి, పెట్రోల్ డీజిల్ 50-60 ఉన్న దాన్ని 110, 100 రూపాయలు చేసి, ఇవాళ కార్మికుల్ని పని చేసుకొని బతికే మల్లాంటోళ్ళని ఇవాళ దోపిడీ చేస్తున్నది. ఇదే సమయంలో 11 ఏళ్లుగా కార్మికుల జీతాలు పెరిగినాయి అంటే ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో పోలిస్తే మన జీతాల పెరుగుదల మాత్రం లేదు. ఇవన్నీ చేయకపోగా ఇప్పుడు ఒకవైపు మనల్ని కడుపులో మార్చి మనం ఆకలి అవుతుంది అని చెప్పేసి అడిగితే మీరు అడగద్దు, మీరు అందరూ గుమిగూడద్దు, మీరు ధర్నాలు చేయొద్దు, ర్యాలీలు చేయొద్దు, ఏది ఇస్తే అది తీసుకోవాలా, ఉంటే ఉండండి, లేకుంటే సావండి అని చెప్పేసి ఇలా మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇలా మోడీ సర్కార్ ఇట్లాంటి సమస్యలు ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇలా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఈ దేశం ప్రమాదంలో ఉన్నది, హిందువులు ప్రమాదంలో ఉన్నారు, మసీదులు తగుదాం, శివలింగం వెళ్తుందా లేకుంటే ఇంకోటి వెళ్తుందా అని మాట్లాడుతున్నాడు. మనల్ని మధ్యలో కొట్టాటలు పెడుతున్నాడు.
హిందూ ముస్లింల మధ్యలో లోలీలు చేస్తున్నాడు, కులాల మధ్యలో లోలీలు పెడుతున్నాడు. మనకు మనమే ఇలా దేశంలో మనకు మనమే కొట్టుకొని సాగాలా లేదా ఉరితాలు వేసుకొని మందులు తాగి సాగాలని చెప్పేసి విధానాల్ని ఇలా 11 ఏళ్లుగా కొనసాగిస్తున్నాడు. ఇలా మన ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటి సంరక్షించాలని బాల్కొండ ఎంఈఓ భట్టు రాజేశ్వర్ అన్నారు. ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని సమాజ హితం కోసం అమలు చేస్తోందని అందరూ ఛాలెంజింగ్గా తీసుకుని మొక్కలు నాటాలని కోరారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏక్ పేడ్ మాకే నామ్ పే ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఉపాధ్యాయ బృందంతో కలిసి వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లులు, విద్యార్థులు పాల్గొని నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను అనే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం తమ తల్లులను గౌరవిస్తూ ఒక మొక్కను నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ పేడ్ మాకే నామ్ పే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మొక్కను నాటి అమ్మను చూసుకుంటున్నట్లుగా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, విద్యార్థుల తల్లులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని ప్రధాన కార్యదర్శి బి అనిల్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి అనిల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖానాపూర్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో రైస్ దాల్ ఫ్లోర్ మిల్ వర్కర్స్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి అనిల్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి జాఫర్, సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు రైస్ మిల్ ఫీటర్ యూనియన్గా మా కార్మికులందరూ మిల్లులు బంద్ చేసి ఈరోజు ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. దేనికోసం అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న లేబర్ వ్యతిరేక చట్టాలకు విరుద్ధంగా మేము ఈరోజు పోరాటానికి సిద్ధమై ఈ సమ్మెకు బైక్ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో మాకు తక్షణమే 8 గంటల పని దినము అమల్లోకి రావాలి. అలాగే మా డిమాండ్లు ఏమిటంటే 26,000 వేతనం చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి, 26,000 వేతనం చెల్లించాలి. అలాగే మాకు లేబర్ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. 21 చట్టాలను తీసేసి 4 కోడ్లుగా మార్చారు. కాబట్టి ఆ 4 కోడ్లను తీసేసి యథావిధిగా 26 చట్టాలను మళ్ళీ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో పాటు ఈ ర్యాలీని ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకా ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికగా జారీ చేస్తున్నాం. విద్యార్థులు క్రమశిక్షణతో మెదులుతూ పెద్దల పట్ల గౌరవం ప్రదర్శించాలని వయోవృద్ధుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పోల మల్కారెడ్డి అన్నారు. వయోవృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వేధింపులకు గురి చేస్తే చట్ట ప్రకారం రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు. ఎడపల్లి మండలంలోని జాన్ కంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎడపల్లి మండల వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వయోవృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వయోవృద్ధుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పోల మల్కారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బోధన్ డివిజన్ అధ్యక్షులు విఠలరావు, వై శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పి రాజలింగం పాల్గొని విద్యార్థులకు కీలక విషయాలు వివరించారు. పెద్దల పట్ల చూపించాల్సిన గౌరవం, వారికి ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబంలోని వృద్ధులను ఎలా చూసుకోవాలి, ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనే అంశాలను వక్తలు సుదీర్ఘంగా వివరించారు. ఈ కార్యక్రమంలో చిలుక నారాయణ, జింక రాజేశం, జహీరుద్దీన్, డాక్టర్ రాజలింగం, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఒక చక్కటి ప్రమాణం తీసుకోవాలి. మేము
మా తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు కూడా మేము నిర్లక్ష్యంగా ప్రవర్తించము, బాధ్యతగా ప్రవర్తిస్తాము అనేటువంటి ఒక చక్కని మీరు ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ సందర్భంగా. అది ముఖ్యంగా మీరు చేయాల్సిన గొప్ప పని. ఏది చేసినా మనం మన కన్నా తల్లిదండ్రులను మర్చిపోకూడదు, పెద్దల్ని గౌరవించడం మర్చిపోకూడదు. ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్య ఒకటి, విద్య నేర్చుకోవాలి, విద్య మనకి ఏంటి పుస్తక జ్ఞానం సరిపోదు. బాన్స్వాడ డివిజన్లో దేశవ్యాప్త కార్మిక సమ్మె విజయవంతమైంది. కార్మిక సంఘాల నాయకులు ర్యాలీలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పని గంటల నియంత్రణ వంటి హక్కులను అమలు చేయాలని సిఐటియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ చౌరాస్తా నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని ఏఐటియుసి జిల్లా నాయకుడు విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో ఏఐటియుసి, సిఐటియు దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా ర్యాలీగా కోటగిరి బస్టాండ్ వద్దకు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. అనంతరం కోటగిరి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నారు. 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను రోడ్డున పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచినా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవటం శోచనీయమని అన్నారు. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు నల్ల గంగాధర్, రాజు, దత్తు, సివిల్ సప్లై కార్మిక సంఘం నాయకుడు ఫారూక్, మధ్యాహ్న భోజన నాయకులు వీరేశం, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజేశ్వరి, కార్యదర్శి లింగం, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పర్జున, లింగమణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. జాతీయవాదుల పరిశ్రమల కేంద్రం ఏబీవీపీ అని ఆ సంఘం పూర్వ నాయకుడు బీజేవైఎం ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ అన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందిస్తూ సామాజిక స్పృహను నింపడంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవీపేట మోడల్ స్కూల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ నాయకుడు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం కొద్దిమంది విద్యార్థులతో ప్రొఫెసర్ ఓంప్రకాష్ బిహెల్ నేతృత్వంలో ఏబీవీపీ ఆవిర్భవించిందని అన్నారు. అతి కొద్ది మందితో ప్రారంభమైన సంస్థ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని చెప్పారు. విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేయడమే లక్ష్యంగా ఏబీవీపీ కృషి చేస్తోందని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని నింపడం, ప్రతి విద్యార్థిలో సామాజిక స్పృహను కలిగించడం, వారిని ఉన్నత వ్యక్తులుగా తయారు చేసే దిశగా పని చేస్తోందని తెలిపారు. గతంలో విద్యార్థి పరిషత్లో పనిచేసిన నాయకులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ నాయకులు సందీప్, సాయి, అన్వేష్, దీపక్తో పాటు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. 1949 జూలై 9 నాడు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఓంప్రకాష్ బిహెల్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి యొక్క విద్యార్థి పరిషత్ కేవలం ఒక 5 మంది విద్యార్థులతో ఒక తరగతి గదిలో ప్రారంభమైనటువంటి ఒక విద్యార్థి పరిషత్ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ
మొత్తం భారతదేశంలో కాక ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఎదిగింది. అనేక మంది విద్యార్థులు నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థి పరిషత్ నేర్పినటువంటి క్రమశిక్షణతో జ్ఞానం, శీలం, ఏకత అనేటువంటి 3 ఆయుధాలతోటి ఈరోజు సమాజంలో అనేక రంగాల్లో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో విద్యార్థి పరిషత్తు కేవలం విద్యారంగ సమస్యలే కాకుండా ఏదైతే విద్యారంగ సమస్యలతో పాటు దేశంలో దేశభక్తిని పెంపొందించడం, విద్యార్థుల్లో సమాజ స్పృహను మేల్కొల్పడం, అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క దేశ పౌరులుగా, సైనికులుగా తీర్చిదిద్దేటువంటి పనిని విద్యార్థి పరిషత్ చేస్తూ ఉంది. కాబట్టి విద్యార్థి పరిషత్ ప్రారంభమై 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన యొక్క మోడల్ స్కూల్లో మొక్కలు నాటేటువంటి సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. బాన్స్వాడ పట్టణంలో గల స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ప్రమాదపు అంచున ఉన్న పట్టించుకునే వారే కరువయ్యారు. తక్షణమే శిథిలావస్థకు చేరుకున్న దిమ్మెను పునర్నిర్మించకపోతే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. బాన్స్వాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై తాడ్కోల్ చౌరాస్తా వద్ద గతంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం దిమ్మె శిథిలావస్థకు చేరుకుంది. గతంలో ఇసుక లారీ దిమ్మెను ఢీకొనడంతో కొంత భాగం కూలిపోయి ప్రమాదకరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సంఘటన జరిగినా ఇప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు కానీ మున్సిపాలిటీ వారు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ప్రమాదపు అంచున ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న చౌరాస్తా కావడంతో మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో ఇక్కడి నుండే వెళతాయి. ప్రమాదాలు జరగకుండా వెంటనే అధికారులు స్పందించి దిమ్మెను పునర్నిర్మించాలని, లేదంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇటీవల మోస్రా మండల తహసీల్దార్గా బి రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన్ను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజల సమస్యల పరిష్కారం దిశగా సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ యూత్ అధ్యక్షుడు ఇంతియాజ్, నాయకులు రాజశేఖర్ రెడ్డి, నర్సారెడ్డి, సంఘం సాయిలు, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎక్కలదేవి సురేష్ తదితరులు బుధవారం నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వారికి కండువా కప్పిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలోని గాంధీ చౌక్ సంచార్ భవన్ ఎదుట బీఎస్ఎన్ఎల్లో నాణ్యమైన 4G, 5G సర్వీసులు వెంటనే ప్రారంభించాలని, 3వ వేతన సవరణ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వెంటనే చేయాలని, అలాగే రిటైర్ ఉద్యోగులకు పెన్షన్ సవరణ చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, అలాగే వారిని రెగ్యులరైజ్ చేయాలని అనే ప్రధాన డిమాండ్లతో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ అండ్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి సమ్మె శిబిరంలో కూర్చున్నారు. ఈ సమ్మెకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మరియు జిల్లా అధ్యక్షులు ఈవీఎల్ నారాయణ మరియు సాయిలు నాయకత్వం వహించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11 నుండి ప్రారంభం కానున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆలయానికి విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్ను ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ చైర్మన్ జి మారుతి యాదవ్, మాజీ చైర్మన్లు కె వెంకటేష్, కె విష్ణుగౌడ్, కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్లు సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రెడ్డి జాగృతి ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ సభలో వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు సేవలందిస్తున్న రెడ్డి సోదరులను నిర్వాహకులు సన్మానించారు. అయితే నిజామాబాద్ నగరానికి చెందిన నల్ల హరీష్ రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తించి సన్మానించారు. ఈ సన్మాన సభలో రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు అధ్యక్షులు మాధవ్ మరియు మధుసూదన్ రెడ్డిలు హరీష్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమానికి నిజామాబాద్ నగరం నుంచి శనిగరం ప్రమోద్ రెడ్డి, నరసింహారెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 833 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ దత్తాత్రేయ తెలుపగా దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు. వచ్చిన అర్జీలను ఆయా కేటగిరీల వారీగా విభజిస్తూ ఆన్లైన్లో వెంట అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలిస్తూ అర్హులైన వారికి మంజూరీలు తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయంలోని పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి అధికారులకు సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్ ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.